రైట్ అని ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 చదువుతున్నాను. జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేయండి. సో మాక్సిమం ఇవాళ మనం టాపిక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. ABC Limited took over a running business with effect from 1st April 2011. The company was incorporated on 1st August 2011. The following information was for the year ending 31st March 2012 is given below. Gross profit, expenses, salary, stationery, traveling expense, advertisement, miscellaneous trade expenses, rent, office building, electricity, electricity, bad debts, commission. సో చాలా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. నెట్ ప్రాఫిట్ డేటా కూడా ఇచ్చాడు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ఒక 5 పాయింట్స్ ఇచ్చాడు. ప్రిపేర్ స్టేట్మెంట్ షోయింగ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ బిట్వీన్ ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. సో రెగ్యులర్ మోడల్ క్వశ్చన్. సో నాకు దీనిలో కాన్సెప్ట్ అంతా గుర్తుంది కదా. సో బేస్ చేసుకున్న కాన్సెప్ట్ బేస్ చేసుకుని చూద్దాం. సో ఒక పర్సన్ మణికంఠ, జట్ల మణికంఠ. మణికంఠ అంతా గుర్తుందా కాన్సెప్ట్ ప్రీవియస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాటిలో ఏ ఐటమ్ ని ఎలా పంచాలో జనరల్ గా చెప్పాను. తర్వాత అడిషనల్ పాయింట్స్ చదివి దాన్ని ఎలా మార్చాలో మనం చూద్దాం. ఓకే సార్. ఫస్ట్ జీపీ, సేల్స్ సార్. జీపీ సేల్స్ రేషియో. ఓకే డన్. క్యాలరీస్, టైం సార్. ఓకే టైం రేషియో. నెక్స్ట్ స్టేషనరీ, టైం సార్. ఓకే. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ సార్. ట్రావెలింగ్ అనేది సేల్స్ రేషియో. రైట్, వెరీ గుడ్. అడ్వర్టైజ్మెంట్, సేల్స్ సార్. సేల్స్. మిస్సిలినియస్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ సార్. సో ట్రేడ్ అంటే బిజినెస్ అన్న. సో ఖచ్చితంగా సేల్ అని అనడానికి ఏం లేదు. సో మనం చెప్పలేమని. సో జనరల్ గా మిస్సిలినియస్ అన్నప్పుడు దెన్ గో విత్ టైం. వేరియబుల్ అని చెప్పడానికి ఏం లేదు కదా. సో ట్రేడ్ అంటే సేల్స్ అని కాదు. ఓకేనా. ట్రేడ్ అంటే బిజినెస్ ఎక్స్పెండిచర్. సో మిస్సిలినియస్ ఎక్స్పెండిచర్ గో విత్ టైం రేషియో. ఓకేనా. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మిస్టేక్ జరుగుతుంది. రైట్. రెంట్, రెంట్ టైం తీసుకుంటాం సార్. ఆఫీస్ అవర్స్, టైం రేషియో. ఎలక్ట్రిసిటీ చార్జెస్, టైం సార్. డైరెక్టర్స్ ఫీ, పోస్ట్ సార్. పోస్ట్ అండ్ బ్యాడ్ డెట్స్, టైం. సేల్స్ సార్. that is related to sales కదా. సేల్స్ సార్. Commission to sales agents, సేల్స్ సార్. tax audit fee, సేల్స్ సార్. tax audit fee ఎలాగైనా సేల్స్ సేల్స్ సార్. కేనా? ఎందుకని సేల్స్? tax audit fee, ట్యాక్స్ ఆడిట్ సార్. అది audit, tax audit అనేది టర్న్ ఓవర్ బేస్డ్ కాబట్టి సేల్స్. రైట్. సేల్స్ రిలేటెడ్. ఇంట్రెస్ట్, పోస్ట్ అండ్ కార్పొరేషన్ సార్. పోస్ట్. రైట్. ఇంట్రెస్ట్ paid to vendor, అది టైం రిలేటెడ్. సో వెండర్ పేజెస్ ఇంట్రెస్ట్ అనేది పీరియడ్ బట్టి డిసైడ్. సో ఎంత పీరియడ్ పేజెస్ ఆఫ్ ఇంట్రెస్ట్, దానిలో ప్రీ ఉందా పోస్ట్ ఉందా, యూ హావ్ టు డిసైడ్. ఓకేనా. yes sir. స్పెసిఫిక్ గా చెప్పలేం మనం ఏమి. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ సార్. డిప్రిసియేషన్, టైం సార్. సో ఇలా మనం విడదీస్తాం. సో దీనిలో మనకు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఒకటి మిస్సిలినియస్ ట్రేడ్ ఎక్స్పెన్స్ ఒకటి క్రియేట్ చేసింది. రెండోది ఇంట్రెస్ట్ వెండర్స్ కి క్లారిటీ లేదు, అంతే కదా. సో మిగిలినంత కూడా మనం చెప్పచ్చు. సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం చెప్పు, వాట్ ఇస్ ద టైం రేషియో. ఎప్పుడు బిజినెస్ పర్చేజ్ చేసింది? ఎప్పుడు పర్చేజ్ చేసిన? 1st April సార్. 1st April. ఇన్కార్పొరేట్ అయింది ఎప్పుడు కంపెనీ? 1st August సార్. బుక్స్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు? 31st March సార్. 3 మనం కనిపెట్టుకోవాలి. 4 months 8 months సార్. సో ఇది ఎన్ని నెలలు? ఏప్రిల్, మే, జూన్, జూలై, అంటే ఎన్ని నెలలు? 4 months సార్. సో ఆగస్ట్ నుంచి ఇదంతా నెలలు 8 months. ఆన్సర్ 1:2. ఓకే కదా. yes sir. రైట్. సో ఇప్పుడు ఇంక అడిషనల్ ఇన్ఫర్మేషన్ చదివి మిగతా అన్ని రేషియోస్ కనిపెడతాం. ఓకేనా. ఓకే సార్. రైట్. మిగతా వాటి కోసం నేను నెక్స్ట్ పర్సన్ దిలీప్. yes sir. దిలీప్ వాడు చెప్పిన రేషియోస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్ చదవచ్చా నేను? yes sir. రైట్. అడిషనల్ పాయింట్స్ వెళ్దాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ పాయింట్, total sales for the year which amounted to 90,20,000 arose evenly to the date of 30th September. Evenly to the date of 30th September. Thereafter recorded an increase of 2/3 during the rest of the year. So September వరకు ఈవెన్ గా ఉందంట, తర్వాత నుంచి ఏమైందంట 2/3 increase. ఓకేనా. సో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు సేల్స్? సెప్టెంబర్ వరకు 19,20,000 by
రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్స్ పక్కన పెడితే సో సింపుల్ గా మనం రేషియోస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఏ మంత్? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో ఇక్కడ వరకు ఈవెన్ గా ఉందనండి అన్న. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకోవచ్చు? ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్. ఈవెన్ అంటే అదే కదా అర్థం. Yes, sir. సో 6 months పాటు సేమ్ ఉందా? అక్టోబర్ నుంచి ఏమైంది అనేది? 2/3 increase అయింది sir. సో x ప్లస్ 2/3x అంతేగా అర్థం. Yes, sir. అంటే ఎంత అవుద్ది? 5x/3. అంతేనా? Yes, sir. 5x/3. సో నెక్స్ట్ అక్టోబర్ నుంచి నవంబర్ సేమ్, 5x/3. సేమ్, Same, sir. జనవరి సేమ్, ఫిబ్రవరి సేమ్, మార్చ్ కూడా సేమ్. ఓకేనా? Yes, sir. అప్పుడు క్వశ్చన్ దీనిలో సేల్స్ రేషియో కనుక్కోవాలి. సో ఫస్ట్ సేల్స్ రేషియోలో సేల్స్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు కనుక్కోవాలి. April to July, sir. ఏప్రిల్ టు జూలై. అవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఎంత? 4x, sir. 4x. ప్రీ ఈజ్ 4x. పోస్ట్ పీడ్ సేల్స్ ఎంత? సో 2x plus, ప్లస్ ఇది అంతేనా కదా? sir. 2x ప్లస్ 5/3 ఎన్ని ఉన్నాయి? 1 2 3 Six, sir. 4 5 6 అంతేనా? Yes, sir. 5/3 into 6x ఇలా అనొచ్చా? Yes, sir. సో అప్పుడు ఎంత అవుతుంది చూడు రేషియో? 4x ఈస్ టు ఇది ఎంత అవుతుంది? 2x ప్లస్ సో 2 times అంటే ఎంత? 10x. Yes, sir. ఎంత అవుతుంది రేషియో అప్పుడు? 4x is to 4x is 12x. to 12x. The ratio is 4 1 is is to to 3. 12. That equals to 1 is to 3. మన నాతో పాటు చేస్తున్నారా? నాతో పాటు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సమ్స్. వర్కింగ్ నోట్స్ ఫస్ట్ వర్కింగ్ నోట్ టైం రేషియో ఓవర్. సో ఏప్రిల్ టు ఆగస్ట్, ఫస్ట్ ఆగస్ట్ అక్కడి నుంచి మళ్ళీ 31st మార్చ్. ప్రీ పోస్ట్ 4 months 8 months 1:2 సేల్స్ రేషియో. సో యావరేజ్ సేల్స్ x అనుకుంటాం ఫ్రమ్ టిల్ ది సెప్టెంబర్ మంత్. సో ఆఫ్టర్ దట్ అక్టోబర్ నుంచి ఇట్ విల్ ఇంక్రీజ్ బై 2/3. సో x plus 2/3x that equals to 5/3x. అలా ఎన్ని నెలలు ఉంది? 6 months. ఇది ఎన్ని నెలలు ఉంది? 6 months. ఫస్ట్ 4 months ప్రీ, రిమైనింగ్ అంతా కూడా పోస్ట్. ఫస్ట్ 4 months వాల్యూ 4x, రిమైనింగ్ అంత వాల్యూ 2x plus 5/3 into 6x. 6 times వచ్చింది 5/3 5/3 5/3 6 times out into 6 చేయొచ్చు. సో 4x plus 2x plus 10x. 4x is 2, 2x plus 10x అంటే 12x. Answer is 1 is to 3. దిలీప్ క్లియర్ ఏనా? Yes, sir. ఏమైనా డౌట్ ఉందా దీనిలో? No, sir. రైట్. నెక్స్ట్ సో రిమైనింగ్ పాయింట్స్ ప్రకారం ఇప్పుడు సేల్స్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వీడు ఇచ్చిన సేల్స్ ఉంది కదా 19,20,000. Yes, sir. దీన్ని నేను అపోర్షన్ చేయాల్సిన అవసరం ఉందా? No, sir. ఎందుకు లేదు? రేషియో తెలిస్తే చాలు. మనకి రేషియో తెలిస్తే డైరెక్ట్ జీపీ నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. సేల్స్ మళ్ళీ Yes, పంచి సేల్స్ ఎంత ఎంత కనుక్కోవాల్సిన అవసరం లేదు. అవసరం అయితే కనుక్కోవచ్చు, పెద్ద విషయమే కాదు, ఎందుకంటే అదే రేషియో కదా 1 is to 3. రైట్. Yes, sir. మరి ఇప్పుడు చూడు బి పాయింట్. రెంట్ ఆఫ్ ఏ ఆఫీస్ బిల్డింగ్ వాస్ పేడ్ 2,000 per month up to 30 September and thereafter was increased by 400 per month. ఓకేనా? Yes, sir. సో దీన్ని ఈ సిమిలర్ పాయింట్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక సమ్లో చేసాం. సో రెంట్ ఆఫ్ ది ఆఫీస్ బిల్డింగ్ అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది? 2,000. 26,400 ఉంది అంతేనా? Yes, sir. అప్పుడు ఈ రెంట్ కి సంబంధించిన పాయింట్ బి పాయింట్ మళ్ళీ ఒకసారి చదువుతాను. రెంట్ ఆఫ్ ది ఆఫీస్ బిల్డింగ్ ఇస్ పేడ్ 2,000 per month up to September and thereafter it is increased by 400 per month. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి ప్రీ పోస్ట్ క్యాలిక్యులేట్ చేయగలమా? Yes, sir. దిలీప్. సో దిలీప్ కాదు, వేరే పర్సన్ ఉంటాడు. దిలీప్ ఆల్రెడీ సేల్స్ రేషియో చెప్పాడు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే చెప్తున్నానో అవన్నీ వర్కింగ్ నోట్స్ నాతో పాటు చేసేయాలి. నెక్స్ట్ రమ్య. Yes, sir. రమ్య నీకు రెంట్ పాయింట్ క్లియర్ గా అర్థమైంది, ఇంకేమైనా చదవాలా నేను? అర్థమైంది సార్. ఓకే, రెంట్ ని క్యాలిక్యులేట్ చేద్దాం మరి. ఎస్ సార్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ అనేది ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 26,400 సార్. రైట్. సో రెంట్ ఓకే. సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అబ్జర్వ్ చేయాలి, దీని అపోర్చ్మెంట్ ఎలా చేయొచ్చు క్యాలిక్యులేషన్ చెప్పు. సెప్టెంబర్ వరకు 2,000 పర్ మంత్ అని చెప్పాడు సార్. ఆ ఫస్ట్ ఆఫ్ తర్వాత ఆల్ అడిషనల్ రెంట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అడిషనల్ రెంట్ ఏదైతే ఉందో అది సెపరేట్ చేసేసుకోవాలి, అంతే కదా. అడిషనల్ రెంట్ ఎప్పుడు ఎంత పెరిగింది? 400 సార్. అది ఏ మంత్ నుంచి పెరిగింది? అక్టోబర్ నుంచి సార్. అలా ఎన్ని నెలలు ఉంది? 6 months. అంటే 400 into 6 అంటే ఎంత? 2,400.
ఈ 2400 అనే రెంట్ అడిషనల్ రెంటే కదా? ఎస్ సార్. ఇది కాకుండా మిగిలిన ఏ రెంట్ అయినా ఎంత ఉంటుంది ఎవ్రీ మంత్? సేమ్ ఉంటుంది ఎంత సార్. సేమ్ అంటే ఎంత? 2000 సార్. 2000. ఓకేనా? సో నా అబ్జర్వ్ చేసుకో, ఇప్పుడు జాగ్రత్తగా చూడు నువ్వు. సో ఇప్పుడు నీ రెంట్ లో నుంచి రెగ్యులర్ రెంట్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా? సో రెగ్యులర్ గా పే చేసే రెంట్, అడిషనల్ రెంట్ కాకుండా రెగ్యులర్ గా పే చేసే రెంట్ ఎంత అంటే 26,400 మైనస్ 2,400. అంతేనా? 2400. ఎంతనా? ఎస్ సార్. 24,000 సార్. చూడు చెక్ చేసుకో కావాలంటే 2,000 per month into 12 months ఎంత? 24,000 సార్. ఓవరా? సో ఇప్పుడు దీని నుంచి పోస్ట్ ఎంత, ప్రీ ఎంతో చెప్పగలవా? ప్రీ అంటే ఎన్ని నెలలు? 4 months సార్. ఏప్రిల్ టు జూలై ఎండింగ్, ఆగస్ట్ ఫస్ట్, అంతే కదా? 12. సో 4 months Yes, లోని sir. ఏమైనా అడిషనల్ రెంట్ ఉందా? అడిషనల్ రెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది సార్. సో కాబట్టి ప్రీ ఎంత అవుద్ది? 2,000 into 4 months. 4 months that equals to 8,000. 8,000. పోస్ట్ ఎంత అవుతుంది అన్న? అడిషనల్ రెంట్ అంతా కూడా పోస్ట్ అయినా కదా? ఎస్ సార్. ప్లస్ ఇక్కడ ఎన్ని నెలలు? 8 months into 2,000. వెరీ గుడ్. ఎంత అన్నప్పుడు? 18,400 సార్. 16 అది. ఓకే ఓకే. దట్ ఈక్వల్స్ టు 18,400. చార్జ్ అండ్ రెంట్ క్యాలిక్యులేషన్ లో డౌట్ ఉంటే అడగచ్చు. అమ్మి అర్థమైనట్టే కదా అనేది? ఎస్ సార్. ఆల్రెడీ ఇంతకు ముందు చేస్తాం కదా మనం ఇది ఈ మోడల్. ఎస్ సార్. రైట్ అన్న. సో రెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. రెంట్ కి సంబంధించినటువంటి నోట్ పాయింట్ రాయాలి. ఒకటి టైం రేషియో కంప్లీట్ అయింది, రెండోది సేల్స్ రేషియో కంప్లీట్ అయింది, అలాగే మనం నెక్స్ట్ రెంట్ కంప్లీట్ చేస్తాం. రైట్? సో నెక్స్ట్ పాయింట్ కి వెళ్తాం. రెంట్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. రెంట్ 26,400 ఇచ్చారు. దాని అడిషనల్ గా పే చేసిన రెంట్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది, 400 per month అంటే 2,400 అడిషనల్ గా పే చేసాం. మిగిలిన రెంట్ రెగ్యులర్ గా పే చేసాం. 24,000 డివైడ్ బై 12 దట్ ఈక్వల్స్ టు 2,000 per month. సో ఫస్ట్ 4 months ప్రీ, నెక్స్ట్ 8 months పోస్ట్. సో 2,000 into 8 పోస్ట్, 2,000 into 4 ప్రీ. ఆ పోస్ట్ లో 2,000 into 8 తో పాటుగా ప్లస్ అడిషనల్ రెంట్ కూడా పోస్ట్ అవుతుంది. రైట్? పాయింట్ బి కంప్లీటెడ్. పాయింట్ నెంబర్ సి. సి అండ్ డికి సంబంధించి పాయింట్ మనకి వేరే పర్సన్ అడుగుతాను, అడిగిన పర్సన్ రిప్లై ఇవ్వాలి. మనం అన్ని మనం ఆల్రెడీ చేసినవి మీరు ఈజీగా చెప్పగలగాలి. రైట్? వంశిక. మా వంశిక పాయింట్ సి నాన్న చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాని మీనింగ్ చెప్పాలి. రైట్? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ 4,800 టువర్డ్స్ సేల్స్ ప్రమోషన్. క్వశ్చన్ లో మనకు ఆల్రెడీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు? 16,800. కానీ 16,800 మనం జనరల్ గా ఊహించుకున్నాం. ట్రావెలింగ్ అంటే దేనికోసం ఉంటుంది? ట్రావెలింగ్ సేల్స్ కోసం. కాబట్టి మనం ఏ రేషియో అనుకున్నాం ఇందాక? సేల్స్ రేషియో. కానీ వాడు క్లారిటీ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇంక్లూడ్ 4,800 టువర్డ్స్ సేల్స్ ప్రమోషన్. అంటే 16,800 లో 4,800 ఏంటి? సేల్స్. అంటే మిగిలింది సేల్స్ ప్రమోషన్ కి అడ్వర్టైజ్మెంట్. అదే 4,800 సేల్స్ ప్రమోషన్. మరి మిగిలిన ట్రావెలింగ్ ఏంటి? మిగతాది సేల్స్ మీద, సేల్స్ కి రిలేటెడ్ గా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. కాదు, సేల్స్ రిలేటెడ్ కాదు అని అర్థం. ఎందుకంటే సేల్స్ కి స్పెసిఫిక్ గా చెప్పేస్తున్నాడు కదా. ఎస్ సార్. పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి మీనింగ్ ఇదే. సో చాలా మంది మిస్టేక్ ట్రావెలింగ్ అని కనబడగానే మొత్తం సేల్స్ అనుకుంటారు. తప్పలేదు. కానీ చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తాడు సేల్స్ రిలేటెడ్ 4,800 అని చెప్తున్నాడు. అంటే 16,800 లో 4,800 సేల్స్ నాకు చెప్తున్నాడు అంటే మిగిలింది కాదనే అర్థం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు చెప్పొచ్చా, క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఇప్పుడు ఈ 16,900 లో వాట్ ఈస్ సేల్స్, వాట్ ఈస్ నాట్ సేల్స్? 4,800 is sales. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ దట్ ఈక్వల్స్ టు 16,800. రెండు పార్ట్స్ చెప్తున్నాడు. రిలేటెడ్ టు సేల్స్, నాట్ రిలేటెడ్ టు సేల్స్. అంతేనా కదా? Yes sir. సో రిలేటెడ్ టు సేల్స్ ఎంత? 4,800. నాట్ రిలేటెడ్ సేల్ ఆటోమేటిక్ ఎంత అవుతుంది? 12,000. 12 అవుతుంది. అంతేనా? Yes sir. చెప్పు మరి 4,800 ఏ రేషియోలో పంచాలి నేను? Sales ratio sir. దీన్ని సేల్స్ రేషియోలో పంచాలని. మరి దీన్ని ఏ రేషియోలో పంచాలి? Time ratio. అదనమాట. సో ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. 12,000 కూడా సేల్స్ రేషియోలో పనిచేస్తారు. బికాజ్ ఇట్ ఈస్ ఏ ట్రావెలింగ్ అని ఊహించుకుంటున్నారు. కానీ స్పెసిఫిక్ గా చెప్పండి 4,800 రిలేటెడ్ టు సేల్స్ అంటే కాదనేగా మిగిలింది అర్థం.
సో మిగిలింది కూడా సేల్ అని ఎలా ఉంచుకుంటాం, కాదనే కదా అర్థం. Yes. రైట్ అండ్ దిస్ ఇస్ ద రిలేటింగ్ టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇది ఒక వర్కింగ్ నోట్. ఇప్పటికి 4 వర్కింగ్ నోట్స్ చెప్పుకున్నాం. 1 టైం రేషియో, 2 సేల్స్ రేషియో, 3 రెంట్, 4 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. మా వన్స్ కి ఇంకొక పాయింట్ కూడా కంప్లీట్ చేసేసి పాయింట్ డి కూడా ట్రై చేయనా. సో పాయింట్ డి, డిప్రిసియేషన్ ఇంక్లూడ్ 600 ఫర్ అసెట్స్ అక్వైర్డ్ ఇన్ ద పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. మళ్ళీ సేమ్ పాయింట్ ఇక్కడ. సో నేను అబ్జర్వ్ చేస్తే అసలు డిప్రిసియేషన్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు డిప్రిసియేషన్? 9,600 sir. ఇప్పుడు డిప్రిసియేషన్ జనరల్ గా మనం ఏం ఉంచుకున్నాం? Time ratio. కానీ ఇప్పుడు చిన్న పాయింట్ ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. ఏమి క్లారిటీ ఇస్తున్నాడు మనకి? డిప్రిసియేషన్ ఇంక్లూడ్స్ 600 ఫర్ అసెట్స్ అక్వైర్డ్ ఇన్ Post incorporation. అంటే పోస్ట్ పీరియడ్ లో కొన్ని అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఏ పీరియడ్ కి వెళ్ళాలి ఆటోమేటిక్ గా? Post Post incorporation. అంటే 9,600 లో 600 ఆటోమేటిక్ గా ఏంటి? Post incorporation. పోస్ట్. మరి మిగిలిన 9,000 ఏంటి? Pre incorporation. రాంగ్ రాంగ్ రాంగ్. అసెట్స్ అనేది ప్రీలోనే యూజ్ చేస్తాం, పోస్ట్ లోనే యూజ్ చేస్తాం కదా. అదే మరి ఇప్పుడు ఇందాక ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కి దీనికి మన కామన్ సెన్స్ ఇలాగే కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు వాడు. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయ, ట్రావెలింగ్ అనుకో, అది ఏం చెప్పాడు? 4,800 సేల్స్ అన్నాడు. అంటే మిగిలింది సేల్స్ కాదని ఉంచుకోవచ్చు. బాగుంది. ఇక్కడ ఎసెట్ 600 ఆఫ్ ది ఎసెట్ అక్వైర్డ్ ఇన్ పోస్ట్ అన్నాడు. బానే ఉంది. అంటే మిగిలిన అసెట్స్ ఎప్పుడు కొన్నట్టు? Middle pre incorporation. మంచిగా పాయింట్ ఏం చెప్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచించే. ఒక అసెట్ ని పోస్ట్ ఇన్కార్పొరేషన్ లో కొన్నాడు, దాని మీద డిప్రిసియేషన్ 600 అని చెప్పాడు. అవునా కదా? Yes sir. అంటే మిగిలిన డిప్రిసియేషన్ సంబంధించిన అసెట్స్ అని ఎప్పుడు కొన్నాడు? పోస్ట్ లో కొన్నాడా మళ్ళీ? అలా టైం బేసిస్ మీద నేను బేసిస్ గురించి అడగట్లేదు. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక అసెట్ ఉంది నా దగ్గర. అసెట్ అనేది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడతామా వాడమా? వాడతాం. రైట్. ఇప్పుడు ఒక అసెట్ ని వీడు పోస్ట్ ఎక్విజిషన్ పీరియడ్ లో కొన్నాను అని చెప్పాడా లేదా? ఎస్ సార్. దాని మీద డిప్రిసియేషన్ ఎంత? 600. ఇప్పుడు మిగిలిన అసెట్స్ ఎప్పుడు కొని ఉంటాడు వాడు? ఎప్పటి నుంచి ఉంటాయి? ముందు నుంచే ఉండొచ్చు. ముందు నుంచి ఉన్నాయి. అంటే ఇప్పుడు అది ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ మాత్రమే అంటారు. అది కంటిన్యూస్ రెండిటికి సమానంగా రెండింటికి ఉంటుంది అనమాట. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇదే పాయింట్ నువ్వు ట్రావెలింగ్ తో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ట్రావెలింగ్ లో సేల్స్ కాదు అంటే దాని అర్థం నాట్ రిలేటెడ్ టు సేల్ అంటున్నాం. కానీ అప్పుడు దాన్ని కూడా నాట్ రిలేటెడ్ టు సేల్ అయినా మనం ఏం చేస్తాం? ప్రీలోని పంచాం, పోస్ట్ లోని పంచాం. ఆన్ ది బేసిస్ ఆఫ్ టైం రేషియో. సిమిలర్లీ ఈ 600 కూడా డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫస్ట్ ది పోస్ట్ కి వెళ్ళిపోతుంది. పోస్ట్ కి వెళ్ళిపోతుంది. అంటే మిగిలిందంతా ప్రీకి వెళ్ళిపోతుంది అని అర్థం లేదు సార్. మిగిలింది టైం రేషియోలో పంచడం. ఎందుకంటే ముందు నుంచి ఉంది అంటే అది ఈ ప్రీలోనే ఉంది, పోస్ట్ లోనే ఉంది. అంటే టైం రేషియోలో పంచాలి. ఈ 600 డైరెక్ట్ గా పంచాలి, పోస్ట్ కి పంచాలి. ఆటోమేటిక్ గా దీన్ని బట్టి నువ్వు చెప్పగలవా? సో ఎంత ప్రీకి ఎంత వెళ్తుందో, పోస్ట్ కి ఎంత వెళ్తుందో? 9,600 ఏమో పోస్ట్ కి వెళ్తుంది సార్. 9,000 మళ్ళీ టైం రేషియోలో పంచితే 9,600 అలా 600 పోస్ట్ కి వెళ్తుంది. ఈ 9,000 ఎలా వెళ్తుంది? 1:2 టైం రేషియో ఎంత? 1:2 సార్. 1:2 కదా. అంటే 1/3 ప్రీ ఇన్కార్పొరేషన్ అంటే ఎంత అవుతుంది? 3,000 ప్రీ నాన్న. పోస్ట్ ఎంత అవుతుంది మొత్తం డిప్రిసియేషన్? 6,600 సార్. 6,000 ప్లస్ ఆల్రెడీ ఎంత ఉందాక 600. 6,600 ఇలా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఓకేనా? మా డౌట్ ఏమైందమ్మా? మంచిగా అర్థమైందా? అర్థమైంది సార్. రైట్ అన్న. పాయింట్ డి కంప్లీటెడ్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? ఇది ఒక వర్కింగ్ నోట్. టైం రేషియో, సేల్స్ రేషియో, రెంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, డిప్రిసియేషన్, ఇన్ని వర్కింగ్ నోట్స్ తయారు చేస్తాం. ఈ వర్కింగ్ నోట్స్ అన్ని చేస్తూ మిగిలిన సమ్ ఆటోమేటిక్ గా ఈజీగా చేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఈ అన్న. సో పాయింట్ ఈని రఘురామ్. రఘురామ్ పాయింట్ ఈ చెప్తావా? పర్చేజ్ కన్సిడరేషన్. పర్చేజ్ కన్సిడరేషన్ అంటే ఏంటి? ఎంత పెట్టి కొనుక్కున్న పీసెస్. రన్నింగ్ బిజినెస్ ని పర్చేజ్ చేసింది కదా కంపెనీ, ఎంత పెట్టుకున్నదో దాన్ని ఏమంటాం? పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. వాజ్ డిశ్చార్జ్డ్ బై ది కంపెనీ ఆన్ 30th September. డేట్ ఎప్పుడు? పేమెంట్ ఎప్పుడు చేశాడు? 30th September. బై ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్స్.
వాట్ ఎవర్ ఈ పేమెంట్ ఎలాగైనా చేసుకోవాలి, క్యాష్ అమౌంట్, షేర్లు అమౌంట్, డిబెంచర్ కంపెనీ ఇసుకోవాలి. ఓకేనా? అప్పుడు పేమెంట్ చేసే వరకు ఏం పే చేయాలి మరి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ సంబంధించి క్వశ్చన్ లో ఆల్రెడీ డేటా ఉందా లేదా? క్వశ్చన్ లో చూసి ఇంట్రెస్ట్ ఎంత పే చేశాడు, వెండార్ ఇంట్రెస్ట్ సపరేట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ ఆన్ ఏంటది? ఇంట్రెస్ట్ పెయిడ్ టు వెండార్. ఎంత ఉంది ఇంట్రెస్ట్ పెయిడ్ టు వెండార్ స్పెసిఫిక్ గా? 4,200 sir. ఓకే, ఇంట్రెస్ట్ వాల్యూ పెయిడ్ టు వెండార్ ఇస్ 4,200. ఓకేనా? ఇంట్రెస్ట్ పెయిడ్ టు వెండార్ 4,200 ఎంత పీరియడ్? 6 months. వెరీ గుడ్, 6 months. ఎందుకని? ఏప్రిల్ టు సెప్టెంబర్. సెప్టెంబర్ ఎండింగ్ పేమెంట్ చేద్దామని థియరీ చెప్పండి సెంటెన్స్. రైట్, అప్పుడు 6 months కాబట్టి సో 6 months లో ప్రీ ఎంత, పోస్ట్ ఎంత? 4 pre sir. 4 months. 4 months ప్రీ, 2 months పోస్ట్. రేషియో ప్రకారం పంచగలమా? ప్రీ ఎంత, పోస్ట్ ఎంత? 2,800. 4,200 ఇంటూ 4/6 ఎంత అన్న? 2,800. 2,800. 1,400. 1,400. So this is the interest calculation. So చెక్ చేయాలని దీనిలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉందా? సో దీంట్లో ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఇస్ 2,800, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఇస్ 1,400. రైట్ డన్. సో ఇంత అడ్జస్ట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసాం. సో ఇంకా మనం సింపుల్ గా ఏం చేయాలి, ఒక స్టేట్మెంట్ తయారు చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చాలా స్టేట్మెంట్స్ తయారు చేసాం. సో అందరూ కూడా మీరు స్టేట్మెంట్ ని తయారు చేయండి. ఓకేనా? సో మీరు ఆ స్టేట్మెంట్ కంప్లీట్ చేసేస్తే మనకి ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. రైట్, స్టేట్మెంట్ కంప్లీట్ చేయగలరా మీరు ఇంట్లో? సో 1 పేజ్ స్పేస్ వదులుకుని స్టేట్మెంట్ ని కంప్లీట్ చేయండి. స్టేట్మెంట్ కంప్లీట్ చేసి సో ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్, పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఎంతో కనుక్కోండి. సో ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఎక్కడ పంపించాలి? ఏ రఘురామ్ ఎక్కడ పంపించాలి ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ని? Capital reserve sir. క్యాపిటల్ రిజర్వ్. పోస్ట్ ఇన్కార్పొరేషన్ లో ఉన్నదాన్ని P&L sir. P&L అలాగే ఉంచాలి. మనం అలా తయారు చేస్తుంది P&L కాబట్టి ఇంక ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? రైట్, నా దీంతో క్వశ్చన్ నెంబర్ 6 కంప్లీట్ అయిపోయింది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ క్వశ్చన్ నెంబర్ 6 లో? 6 లో ఎటువంటి డౌట్ లేకపోతే దాన్ని విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 7. మరి నేను ప్రతి క్వశ్చన్ కూడా అడ్జస్ట్మెంట్ చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా సంవత్సరాలు స్టేట్మెంట్ తయారు చేయడం చూసాం. స్టేట్మెంట్ తయారు చేయడం అనేది సింపుల్ గా రేషియో రాసి క్యాలిక్యులేటర్ లో ఆ రేషియో అప్లై చేసి ప్రీ ఎంత, పోస్ట్ ఎంత అని చెప్పడమే. సో క్రిటికల్ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. ఆ స్టేట్మెంట్ అనేది మీరు తయారు చేయొచ్చు. ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్లాసెస్ లో చాలా స్టేట్మెంట్స్ తయారు చేసాం. సో దాంతో మనకి ప్రాబ్లం ఏమీ లేదు. సో ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 6 లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో స్టేట్మెంట్ తయారు చేసుకోండి జాగ్రత్తగా. దానిలో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. దెన్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 7. రైట్, క్వశ్చన్ నెంబర్ 7 చదువుతున్నాను. ABC Limited was incorporated on 1/5/2011 to take over the business of DEF & Co from 1/1/2011. So purchase చేసింది 1/1/2011, incorporation 1/5/2011. Year and date ఎప్పుడు ఇచ్చారు? The following information is given by ABC Limited for the year ending 31st December 2011 is provided. సో దానిలో జీపీ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎర్న్డ్. రైట్, ఇక్కడ మనకి 2 ఇన్కమ్స్ ఇచ్చాడు. ఇప్పుడు దాకా ఇన్కమ్ ప్రతి సమ్లో ఒకటే వచ్చేది, ఒకటి జీపీ. ఇప్పుడు 2వ ఇన్కమ్ కూడా వచ్చిందని. ఏంటో 2వ ఇన్కమ్? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇప్పుడు క్వశ్చన్, సార్ జీపీని అయితే జీపీ రేషియోలో పంచుతాం, సేల్స్ రేషియోలో. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ని ఏ రేషియోలో పంచాలి? ఇది ఫస్ట్ క్వశ్చన్. రైట్, చూద్దాం. ఎక్కడైనా ఇన్కమ్ లేకపోతే దెన్ వీ కెన్ గో విత్ టైం రేషియో. ఎందుకంటే టైం రేషియో అంటే ఇంట్రెస్ట్ అనేది టైం బేస్ లో మనకి ఎర్న్ అవుతుంది కాబట్టి సో జనరల్ ఆ బేస్ లో తీసుకోవచ్చు. ఏమైనా అడ్జస్ట్మెంట్ ఇస్తే దాని ప్రకారం మనం పంచాలి. బట్ జీపీ అయితే ఎలా పంచాలి? సేల్స్ రేషియోలో పంచాలి. రైట్, సో ఎక్స్పెన్సెస్ డేటా అంతా ఇచ్చాడు. సో ఒకసారి చదువుతున్నప్పుడే నాకు పర్సన్స్, నేను అడిగిన పర్సన్ నాకు అది చెప్పాలి. యశ్వంత్. Yes sir. యశ్వంత్, జీపీ ఎలా పంచుతాం? Sales ratio. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ జనరల్ గా ఏమి చెప్పకపోతే Time ratio.
That expenses, rent and taxes. Rent times. Time. Okay. Salaries including manager's salary 85,000. Time. జనరల్ గా అయితే 3,31,000 టైం, ఇంక్లూడింగ్ మేనేజర్ సాలరీ అన్నాడు. సో ఆ మేనేజర్ ఎవరు ఏంటనే ఇన్ఫర్మేషన్ మేబీ తర్వాత ఏమైనా చెప్పొచ్చేమో చూడాలి. ఓకేనా? దట్ క్యారేజ్ అవుట్వర్డ్స్. Sales ratio. సేల్స్ ఎందుకని? Carriage. Sales. అవుట్వర్డ్ అంటే సేల్స్ కి సంబంధించింది కదా, ఇన్వర్డ్ అంటే Yes, పర్చేస్ sir. సంబంధించింది. సేల్స్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏం చేస్తాం? సేల్స్ రేషియో. Sales ప్రింటింగ్ ratio. అండ్ స్టేషనరీ. Stationary times. Time ratio. టైం రేషియో. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. యశ్వంత్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ Times. కొడతాను. Post. Sir. పోస్ట్. ఎందుకంటే డిబెంచర్ అనేది కంపెనీలోనే కదా ఉంటది, ఫ్రీలో ఎందుకు ఉంటది? Yes, sir. డిబెంచర్ అవునా కదా? Yes, sir. పోస్ట్. నెక్స్ట్ సేల్స్ కమిషన్. Sales ratio. బ్యాడ్ డెట్స్. ఆడే చెప్పేసి రిలేటెడ్ టు సేల్స్ అని. Sales ratio. రైట్. అండర్ రైటింగ్ కమిషన్. అండర్ రైటింగ్ కమిషన్. అండర్ రైటర్ కమిషన్ ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? యశ్వంత్, Sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఇస్ అండర్ రైటర్? ఆలోచించు. ఐడియా లేదా? No, sir. ఓకే, దాని గురించి మళ్ళీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. Time ratio, sir. టైం రేషియో. అసలు ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? Start. Post, sir. Starting లో incorporate. కంపెనీ ఇన్కార్పొరేషన్ కి అయ్యే ఖర్చులు ప్రిలిమినరీగా అయ్యే ఖర్చులే కదా. Yes, sir. కాబట్టి అది ఎక్కడికి వెళ్ళాలి? కంపెనీకి వెళ్ళాలి. అంటే ఏంటి? పోస్ట్. Post incorporation. నెక్స్ట్ ఆడిట్ ఫీ. Sorry. ఆడిట్ ఫీలో Postal అది ట్యాక్స్ corporation. ఆట కంపెనీ ఆట క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వకపోతే మన అసంప్షన్ తీసుకుని దాన్ని బట్టి చేయాలి. Post, sir. అదే కంపెనీ ఆడిట్ ఫీ అనుకుంటే పోస్ట్, ఒక ట్యాక్స్ ఆడిట్ ఫీ అనుకుంటే Time ratio. టైం రేషియో కాదు, సేల్స్ రేషియో. ఆడిట్ ఈస్ బేస్డ్ ఆన్, ట్యాక్స్ Turnover. ఆడిట్ ఈస్ బేస్డ్ ఆన్. Turnover, sir. Sales ratio. కాబట్టి అంటే సేల్స్ రేషియో. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. Post. పోస్టా? ఎందుకు పోస్ట్? ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ అని అక్కడ చెప్పాడు మనకి, No, sir. ఇంకా తెలియదు. కాబట్టి పోస్ట్ అని డిసైడ్ చేయలేం. ప్రీ ఉండొచ్చు, పోస్ట్ ఉండొచ్చు. పైన ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, అది ప్రియా పోస్ట్ అని నువ్వు చెప్పగల కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుందని తెలిసి నీకు తెలియలేదు. సో తెలియదు కాబట్టి ఇంకా మనం డిసైడ్ చేయలేము. నాకు చూద్దాం, ఆ రెండు తర్వాత చూద్దాం. నీకు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ నీకు కన్ఫ్యూజన్ ఏర్పడింది చాలా. ఎక్కడ? అండర్ రైటింగ్. Yes, sir. రైట్. సో ఇంకో పర్సన్ ఎవరైనా అడుగుతాం అండర్ రైటింగ్ గురించి చెప్పగలిగారు. అలీ. అలీ. Yes, sir. అలీ చెప్పగలవా హూ ఇస్ అండర్ రైటర్? అండర్ రైటర్ అంటే ఎవరైనా చెప్పగలవా? ఎవరనేది ఏమన్నా? అండర్ రైటర్ అంటే మిడిల్ మ్యాన్ లాగా సార్. అవును, మిడిల్ మ్యాన్ లాగా. ఎవరెవరికి? కంపెనీకి షేర్ హోల్డర్స్ కొనే వాళ్ళకి. అది షేర్ కొనే పర్సన్ కంపెనీ మిడిల్ మ్యాన్ లాగా కాదు. అండర్ రైటర్ అనే పర్సన్ కంపెనీ ఇష్యూ చేసే షేర్స్ ని అమ్మి పెట్టేటువంటి ఒక మిడిల్ పర్సన్ పబ్లిక్ కి. ఓకేనా? సో అలా ఎందుకు చేస్తుంది అంటే పబ్లిక్ ఎవరైనా కొన్నా కొనకపోయినా వీళ్ళు మన గురించి చెప్పి, సో కంపెనీ యొక్క గొప్పతనం చెప్పి వాళ్ళు సేల్ చేస్తారు. సో అప్పుడు కంపెనీ వీళ్ళకి ఏం పే చేయాలి? కమిషన్ పే చేయాలి. సో ఇదంతా ఏ యాక్టివిటీ రిలేటెడ్? కంపెనీ రిలేటెడ్. సో కాబట్టి అండర్ రైటింగ్ కంపెనీ ఎక్కడికి వెళ్ళాలి? పోస్ట్. యశ్వంత్ ఓకేనా? Okay, sir. అండర్ రైటింగ్ కమిషన్ అనేది ఏంటి? పోస్ట్, బికాస్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు కంపెనీ. ఓకేనా? Okay, sir. రైట్. సో మరి ఇప్పుడు ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చదువుతాం. ప్రిపేర్ స్టేట్మెంట్ షోయింగ్ అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో పాయింట్స్ ఇస్తున్నాడు, పాయింట్స్ అని చదువుదాం. అట్లా బేస్ చేసుకుని చెప్పడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ పర్సన్. మనీ స్వరూప్. మనీ స్వరూప్
ఉన్నావా? వాయిస్ రాలేదు. నిఖిల. Sir, yes, sir. అమ్మ నిఖిల, ఈ పాయింట్స్ చదువుతాను. ఈ అన్ని పాయింట్స్ కి నువ్వే నాకు క్లియర్ మీనింగ్ చెప్పడానికి, దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తామో చెప్పడానికి ట్రై చేయాలి. ఓకేనా? Yes, sir. రైట్. ఫస్ట్ పాయింట్, జీపీ రేషియోస్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ది ఇయర్. దీని ఇంపాక్ట్ ఏంటి? అంటే జీపీ రేషియో ఏం చేంజ్ అవ్వలేదు, కాన్స్టెంట్ గా ఉంది. సో సేల్స్ రేషియో మీద క్యాలిక్యులేట్ చేయమన్నారు సార్. అంటే జీపీని సేల్స్ రేషియోలో పనిచేయచ్చు అని సింపుల్ మీనింగ్, అంతే కదా? అవును సార్. ఆల్రెడీ అవును దీని సార్. గురించి మనం ఫస్ట్ లోనే డిస్కస్ చేస్తాం, అవునా కదా? అవును సార్. రైట్. పాయింట్ నెంబర్ 2 నాన్న. Sales sir. for the January and October were 1.5 times the average monthly sales, while the sales for December were twice the average monthly sales. ఇది దేనికోసం ఇచ్చారన్న పాయింట్? సేల్స్ రేషియో గురించి సార్. ఈ పాయింట్ చూసి మనం సేల్స్ రేషియో క్యాలిక్యులేట్ చేయగలమా? చేయొచ్చు సార్. ట్రై చేయనా ఒకసారి నువ్వు నాకు చెప్పు. ఫస్ట్ ఇది పర్చేస్ చేసింది 1st January సార్. సో 1st January నుంచి ఇన్కార్పొరేట్ అయ్యింది 1st May సార్. ఓకే. సో 4 months అనేది ప్రీ సార్, మిగతా 8 months అనేది పోస్ట్ సార్. ఓకే. సార్ ఫస్ట్ January మంత్ ది 1.5 times ఎక్కువ ఉందని, అంటే 1.5 times ఉందని చెప్పాడు సార్. అవునా? అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. పీరియడ్ ఎప్పుడు అన్నావు నువ్వు చెప్పు. 1st January to 31st January, ఇంతే కదా మన ప్రొసీజర్? ఎస్ సార్. ఎస్ సార్. ఒకటే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఎస్ సార్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. డిసెంబర్ వరకు లేదా మార్చ్ వరకు ఉందా? లేదు సార్, డిసెంబర్ వరకే సార్. సో వాడు చెప్పిన పాయింట్ లో ఫస్ట్ జనవరి అండ్ అక్టోబర్ రెండు కూడా ఎంత అంట? 1.5 times ఎక్కువ ఉందంట సార్. 1.5 times ఎక్కువ లేదు నాన్న, 1.5 times ది యావరేజ్. ఓకే, అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చదివే విధానం చాలా ప్రమాదం. జనవరి అక్టోబర్ 1.5 times ది యావరేజ్. అంటే యావరేజ్ ఎంత ఉందో దానికన్నా 1.5 times ఎక్కువ అని కాదు, దానిలో 1.5 times. అది ఎక్కువ అన్నాం అనుకో, x + 1.5, అది వేరే. ఓకే ఓకే సార్. ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ పాయింట్ అసలు మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. చూడు ఏమంటున్నారు, జనవరి అండ్ అక్టోబర్ 1.5 times ది యావరేజ్ మంత్లీ సేల్స్. అంటే x అనుకుంటే దాని మీద 1.5 times. ఓకే సార్. ఓకేనా? సో 1.5 times మీకు అది సేల్స్ జనవరి మంత్ లో సార్. అది జనవరి మంత్ లో అవుతుందండి. ఓకే. అది ఏ మంత్? అది జనవరి అండ్ అక్టోబర్ సార్. అక్టోబర్. సో అక్టోబర్ మంత్ లో కూడా 1.5. ఎస్ సార్. ఇంకా ఏం చెప్తున్నాడు? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎక్స్ అని తీసుకోవాలి సార్. మిగతా నెక్స్ట్ తీసుకుందాము. ఓకే. నెక్స్ట్ డిసెంబర్ మంత్ ది ట్వైస్ అన్నాడు సార్. ట్వైస్ అంటే 2 times అని ఉంటుంది. అంటే మామూలుగా x అయితే ఎంత అవుతుంది? డిసెంబర్ మంత్ 2x. 2x. ఎస్ సార్. ఓకేనా? ఇంకా మిగతా ఎన్ని అవుతాయి ఆటోమేటిక్ గా? x సార్. ఓకేనా? ఎస్ సార్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఆ ప్రీ పీరియడ్ ఎంత అన్నాం? 4 months సార్. జనవరి టు ఏప్రిల్ కదా? ఎస్ సార్. ఇప్పుడు ఎంత అవుతుంది చూడు, 1.5 ఒకటి, మిగిలిన 3 x అంటే ఎంత? 4.5x సార్. ఓకే. పోస్ట్ జూన్ 2x ప్లస్ ఇవన్నీ కూడా కలపాలి. 2 3 4 5 6 7 8 9.5 సార్. ఓకేనా? ఎస్ సో దీన్ని సార్. బేస్ చేసుకుని వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ సేల్స్ చెప్పగలమా? ఎస్ సార్. సో సింపుల్ x క్యాన్సిల్ అయిపోద్ది, ఇంటూ 2 గానీ 10 గానీ పాయింట్స్ పోగొట్టడానికి ఇంటూ 2 చేసాం మనకి ఎంత అవుతుంది? ఇది 9 అవుతుంది. 9 సార్. 19 సార్. అంటే జస్ట్ పాయింట్స్ ని క్యాన్సిల్ చేయడం కోసం, లేదా అలా yes, తప్పేమి కాదు. 4.5 9.5 అన్న తప్పేమి కాదు. ఓకే సార్. ఓకే కదమ్మా? సేల్స్ రేషియో 9:19. 9:19. ఓకే, డన్. సో మిగిలిన పాయింట్స్ కూడా ఒకసారి చదివేసి నాకు చెప్పేస్తే అయిపోతుంది. ఎస్ సార్. పాయింట్స్ నెక్స్ట్ నేను చదువుతాను నాకు మీనింగ్ చెప్పు. ఓకే సార్. So bad debts are shown after adjusting the recovery of 7,000 of bad debt for a sales made in July. బ్యాడ్ డెట్ అనేది ఫస్ట్ ఉన్నాను. ఓకే సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో పైన ఇచ్చే ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ బ్యాడ్ డెట్స్ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. 91,000 సార్. ఎంత ఉంది? 91,000. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ అది. Bad debts are shown after adjusting a recovery of 7,000 of bad debt for a sale made in July 2020 సార్. ఓకే, దాని అర్థం ఏంటి? అంటే పోస్ట్ లో 7,000 అనేది రికవర్ అయింది సార్. బ్యాడ్ డెట్ అంటే వచ్చింది సార్ అమౌంట్. అసలు యాక్చువల్ గా బ్యాడ్ డెట్ ఎప్పుడు అయింది? జూలైలో అయింది సార్. అది రికవరీ కూడా జరిగిపోయింది. అవును సార్, వచ్చింది సార్ 7,000. సో ఇంక్లూడ్ చేయాలి సార్ ఈ 91,000.
అంటే దాని అర్థం జాగ్రత్తగా సెంటెన్స్ చూడు. బ్యాడ్ డెట్స్ ఆర్ షోన్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఏ రికవరీ. అంటే నిజంగా బ్యాడ్ డెట్స్ ఎంత 91 కాదు 91,000 సార్. కాదు 91,000 అనేది అడ్జస్ట్మెంట్ చేశాక కదా. మళ్ళీ సెంటెన్స్ బ్యాడ్ డెట్స్ ఆర్ షోన్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఏ రికవరీ ఆఫ్ 7,000. నాకు చూపిస్తున్న ఈ 91,000 ఏదైతే బుక్స్ లో చూపిస్తున్నాడో స్టేట్మెంట్ లో చూపిస్తున్నాడో 91,000 ఎలా వచ్చిందంట ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఏ రికవరీ ఆఫ్ 7,000. సో రికవరీ ఇస్ ఇన్కమ్, బ్యాడ్ డెట్ ఇస్ ఎక్స్పెండిచర్. బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవునా కదా. ఎస్ సార్. సో బ్యాడ్ డెట్ ఈస్ డిఫరెంట్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఈస్ డిఫరెంట్. సో రికవర్డ్ 7 అంటున్నా కానీ 7,000 ఇన్కమ్ కింద నీకు ఎక్కడైనా చూపించాడా పైన అసలు? లేదు సార్. అంటే దీన్ని ఏం చేశాడంటే వాడు రికవర్ సార్, కానీ రికవర్ అయింది అన్నాడు కదా సార్. మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం చెప్తాను. ఒక 1 year లో 1,00,000 రూపాయలు నాకు బ్యాడ్ డెట్స్ అయినాయి. అదే ఇయర్ లో పాత సంవత్సరం సంబంధించి ఒక 10,000 రికవర్ అయింది. నువ్వు జాగ్రత్తగా ఇప్పుడు 2011 లో ఉన్నాం మనం, అవునా కదా. ఈ రెండు పైన డేట్ చూడు ఫస్ట్ ఏముంది 31st డిసెంబర్ సార్. 2011 సార్. మనకి ఇయర్ లో 1,00,000 రూపాయలు అనుకో, నువ్వు ఊహించుకో 1,00,000 రూపాయలు నీకు బ్యాడ్ డెట్స్ అయినాయి. అది ఈ ఇయర్. నీకు లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి డబ్బులు ఇప్పుడు వచ్చాయి. కొన్ని బ్యాడ్ డెట్స్ రాసుకున్నావు లాస్ట్ టైం, కానీ ఆ డబ్బులు ఇప్పుడేమో ఒక 10,000 వచ్చాయి అనుకో. 1,00,000 రూపాయలు ఏమని చూపిస్తావు, 10,000 ఏమని చూపిస్తావు? 1,00,000 రూపాయలని ఎక్స్పెన్స్ కింద చూపిస్తాను సార్ నేను. 10,000 ఏం చూపిస్తావు? ఇన్కమ్ కింద చూపిస్తాను. ఈ రెండింటిని అడ్జస్ట్ చేస్తాను అనుకో, నెట్ వాల్యూ ఎంత? 90 సార్. ఆ 90 ఎక్స్పెండిచరే కదా. ఎక్స్పెండిచర్. కానీ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, అది వేరే ఇది వేరే, అవునా కదా. అవును సార్. మరి వాటిని వీటిని సపరేట్ గా చూపించాలి, కలిపి చూపించాలా సార్? కానీ ఇది లాస్ట్ ఇయర్ ది సార్. ఇది తర్వాత ఇయర్ లో మన రికవరీ అయింది. కానీ నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా జరగనాయి. నాకు ఈ ఇయర్ లో ఏం జరిగింది, ఈ ఇయర్ లో దాని మీద రికవరీ జరిగిందా లేదా? జరిగింది. అది ఇన్కమా కాదా? ఇన్కమే సార్. ఆ ఇన్కమ్ లో చూపించాలా లేదా? ఇన్కమ్ లో ఎక్స్పెండిచర్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాను నేను. 91,000 సార్. రాంగ్. అదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. 98 ఇస్ అన్ ఎక్స్పెండిచర్. సార్ రికవర్ 91 లోంచి ఇన్కమ్ తీసాం కదా సార్. ఎక్కువ ఉంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే కదా ఇన్కమ్ అడ్జస్ట్ అయ్యి రిమైనింగ్ నెట్ ఎక్స్పెండిచర్ మిగులుతుంది. ఇప్పుడు నాది నువ్వు ఇదే ఊహించుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను ఇక్కడ నుంచి అంటే లైక్ ఆన్సర్ నుంచి క్వశ్చన్ వెళ్తాను చూడు. నేను ఇప్పుడు బ్యాడ్ డెట్స్ అని చెప్పాను 98 అయినా. అవును సార్. ఈ ఇయర్ లో 98,000 ఎక్స్పెండిచర్ అయింది. ఇదే ఇయర్ లో నాకు 7,000 రికవరీ వచ్చింది. నేను రెండు విడివిడిగా చూపించకూడదు అంటే అని చూపిస్తాను. అంటే 98 మీరు ఎక్స్పెండిచర్, 7 ఇన్కమ్ సార్. అంతే కదా మరి అర్థం. మళ్ళీ ఒకసారి చూడు పాయింట్ నెంబర్ 3 మళ్ళీ చదువుతాను. సెంటెన్స్ జాగ్రత్తగా సెంటెన్స్ అర్థమైంది సార్. బ్యాడ్ డెట్స్ అనేది షో చేశారంటే ఎలా చేశారంటే ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఏ రికవరీ ఆఫ్ 7,000. ఎస్ సార్. ఓకేనా. సో ఈ 7,000 అనేది ఎప్పుడుదంట అది వేరే విషయం, అది పక్కన పెడదాం. ముందు 7,000 అడ్జస్ట్ చేసి చూపించారంట. ప్రెజెంటేషన్ రాంగ్. అప్పుడు 98,000 బ్యాడ్ డెట్, 7,000 ఇస్ ద రికవరీ ఇన్కమ్ సార్. ఇప్పుడు ఆలోచించు, నీ కామన్ సెన్స్ ఇప్పుడు పెట్టు. ఇప్పుడు ఈ 98,000 అన్నాను కదా బ్యాడ్ డెట్స్, ఇదంతా ఏ పీరియడ్? ఇయర్ ది సార్. ఈ పీరియడ్ అన్నటువంటి ఇది మొత్తం ఏ రేషియోలో పంచాలి? సేల్స్ రేషియోలో పంచాలి. 98,000 సేల్స్ రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎస్ సార్. మరి వాట్ అబౌట్ 7,000 ఇన్కమ్ ఏ రేషియోలో పంచాలి? ఇది క్వశ్చన్. దానికి క్లారిటీ ఇచ్చాడు చూడు. 7,000 అనేది నీకు వచ్చిన ఇన్కమ్ ఎప్పుడు అంట చెప్తున్నాడు వాడు. జూలైలో వచ్చింది సార్. సో పోస్ట్ ఇన్కార్పొరేషన్ లో. రాంగ్ ఇయర్ చూడు. జూలై కానీ ఇయర్ ఎప్పుడు? 2020 సార్. 2010 అంటే లాస్ట్ ఇయర్. 2010 లాస్ట్ ఇయర్ కంపెనీ ఇన్కార్పొరేట్ ఎక్కడ అయింది? అవ్వలేదు అంటే సార్. ఇప్పుడు ఈ 7,000 ఏంటి? ఇట్స్ ఏ ప్రీ, నాట్ ఎట్ ఆల్ ఏ పోస్ట్. ఎస్ సార్. నువ్వు ఇయర్ ని మర్చిపోతున్నావు, నువ్వు మంత్ చూస్తున్నావు. ప్రీ సార్. ఇయర్ ని మర్చిపోతున్నావు. నువ్వు ఏం చూస్తున్నావు అంటే ఇయర్ మర్చిపోయి జూలై అంటే పోస్ట్ లో ఉంది కదా అనుకుంటున్నావు. కరెక్టే, కానీ ఇది ఇయర్ ది కాదు. ఇన్కమ్ రికవర్ అయింది ఎప్పుడో లాస్ట్ టైం, ఇప్పుడు రికవర్ అయింది. ఎస్ సార్. మా ఇయర్ రికవర్ అయితే రికవరీ అనం కదా, దాన్ని ఏమంటావు? సేల్ అంటాం. అర్థమైంది సార్. లాస్ట్ ఇయర్ దీని లాస్ అని రాసుకుని వస్తే అది రికవరీ అంటాం. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ అంటే అప్పుడు కంపెనీ లేదు అంటే ఇదంతా ఏమవుద్ది? ప్రీ సార్. కంపెనీ పార్ట్నర్షిప్ ముందు కాబట్టి ఇది ప్రీ అవుతుంది. పోస్టింగ్ దీనికి సంబంధం లేదు.
లేదు. ఎస్ సార్. అర్థమైందేనా? సో ఈ Hmm, 90,000 అయితే ప్రీ పోస్ట్ ఇద్దరికి సంబంధించింది. బట్ ఏ రేషియోలో పంచాలి? సేల్స్. సేల్స్ రేషియోలో పంచాలి. బ్యాడ్ డెట్స్ ఈ అడ్జస్ట్మెంట్ లేకుండా నీకు మాక్సిమం ఎప్పుడు క్వశ్చనే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. రైట్, పాయింట్ నెంబర్ 3 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ సమ్ ఇచ్చేవాడు ఖచ్చితంగా బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ తీసుకుంటున్నాడు, ఆ అడ్జస్ట్మెంట్ మిస్టేక్ చేస్తాడు. సో ఫస్ట్ అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడు బ్యాడ్ డెట్స్ ని ఏదైతే స్టేట్మెంట్ లో డేటా ఇచ్చాడో అది అడ్జస్ట్మెంట్ చేశాక, ఏ అడ్జస్ట్మెంట్ చేశాక? రికవరీని అడ్జస్ట్ చేశాక. సో దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం అంటే బ్యాడ్ డెట్ ఈస్ 98, రికవరీ 7,000. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, బ్యాడ్ డెట్ అనేది ఈ ఇయర్ లో 98,000 జరిగింది, అది ఈ ఇయర్ అన్నప్పుడు ఏ రేషియోలో పంచాలి? బ్యాడ్ డెట్ రిలేటెడ్ టు సేల్స్, కాబట్టి సేల్స్. 7,000 ఎప్పుడు సార్ అంటే ఈ 7,000 రికవరీ అయింది, కానీ ఈ రికవరీ అయింది ఈ ఇయర్ బ్యాడ్ డెట్ కాదు, లాస్ట్ ఇయర్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ప్రీ ఇన్కార్పొరేషన్ ఇన్కమ్ అవుతుంది. ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. బ్యాడ్ డెట్స్ ఇది ఎక్స్పెండిచర్, బ్యాడ్ డెట్స్ రికవరీ ఇదే ఇన్కమ్. బోత్ ఆర్ డిఫరెంట్. కానీ ఇన్కమ్ ని ఎక్స్పెండిచర్ నెట్ ఆఫ్ చేసేసి వాడేమో బుక్స్ అని చూపిస్తున్నాడు, 98 చూపిస్తున్నాడు. అలా ప్రజెంటేషన్ రాంగ్ అయితే మనం ఏం చేయాలి? దాన్ని సపరేట్ అనేది పాయింట్. అర్థమైంది సార్. రైట్ నన్ను ఇది ఒక అడ్జస్ట్మెంట్. సో ఇప్పుడు మనం ఎన్ని అడ్జస్ట్మెంట్స్ దీనిలో చేస్తాం? టైం రేషియో నార్మల్, పెద్ద విషయం ఏం కాదు. సేల్స్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే మనం బ్యాడ్ డెట్స్ గురించి డిస్కస్ చేస్తాం. రైట్, నెక్స్ట్ రాజ్ అభిషేక్. అభిషేక్ రిమైనింగ్ పాయింట్స్ చెప్పేస్తావా? పాయింట్ నెంబర్ 4. నెక్స్ట్, మేనేజర్ సాలరీ వాజ్ ఇంక్రీజ్డ్ బై 2,000 per month from 1/5/2011. మేనేజర్ సాలరీ గురించి మాట్లాడతాం. అసలు మేనేజర్ సాలరీ ఎంత? 85,000 సార్. ఓకే, సో ఇది ఇంక్రీజ్ అయింది 2,000 per month from 1/5/2011 నుంచి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాను. ఇది క్వశ్చన్. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? దీని క్లారిటీ, శాలరీ సంబంధించి అడ్జస్ట్మెంట్ చెప్పాలి. అతను శాలరీస్ ఎంత ఉన్నాయి? మొత్తం శాలరీస్ మొత్తం సాలరీ 3,31,000. సో దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయి నాన్న. ఏంటి ఆ పార్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మేనేజర్ సాలరీ, మేనేజర్, అదర్స్. అదర్స్. వాట్ అబౌట్ ది మేనేజర్ సాలరీ ఎంత? 85,000 సార్. 85,000. అదర్స్ ఎంత అవుతుంది ఆటోమేటిక్ గా? డిఫరెన్స్ 2,46,000. 2,46,000. ఓకే కదా? Yes. సో ఇప్పుడు మనకి శాలరీ సంబంధించి అడ్జస్ట్మెంట్ మేనేజర్ సంబంధించి చెప్తున్నాడు తప్ప మిగతా ఎక్కడైనా దేని గురించి చెప్తున్నాడా? చెప్పలేదు. No, no సో sir. కాబట్టి అదర్స్ ఆటోమేటిక్ గా శాలరీ అదర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం? Time ratio. టైం రేషియోలో ప్రీ పోస్ట్ తీసేస్తాం. Yes sir. ఓకే, టైం రేషియో ఎంత చెప్పు? ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు టైం రేషియో? జనవరి టు First January to April. జనవరి టు ఏప్రిల్. ఏప్రిల్ ఎండింగ్ ఏనా? Yes sir. April. కార్పొరేషన్ డేట్ చూడండి, 1 జనవరి 1 మే అన్నాడు. ఓకేనా? 4:8. ఒక్క నిమిషం. ఇది 4 months. నెక్స్ట్ 1 మే, తర్వాత అక్కడి నుంచి 31st డిసెంబరే కదా? December. Yes sir. ఇది 4 months, ఇది 8 8 months. months. దాంట్లో 1:2. 1:2. ఇప్పుడు దీనిలో ప్రీ పోస్ట్ చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి ప్రీ పోస్ట్ 82,000. 382,000. 82,000. Post 1,64,000. 1,64,000. ఓకేనా? Yes sir. అప్పుడు క్వశ్చన్ అంతా మేనేజర్ సాలరీ దగ్గర వచ్చింది. మేనేజర్ సాలరీ సంబంధించి సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? సెంటెన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చదివితే కనుక వాడు క్లియర్ గా మేనేజర్ సాలరీ వాజ్ ఇంక్రీజ్ బై 2,000 per month from 1/5. అంటే ఎప్పుడు నన్ను 1/5 అంటే ఏంటి? ఆ డేట్ దీనికి ఇంపార్టెన్స్ ఏంటి? Post incorporation. పోస్ట్ అంటే ఇట్ ఈస్ అన్ అడిషనల్ సాలరీ. అడిషనల్ సాలరీ ఫ్రమ్ 1/5. ఎంత చెప్తున్నాడు? 2,000 into ఎన్ని నెలలు? 8 months. 8 months. మే నుంచి కాబట్టి 8 months. ఎంత అవుతుంది అది? 16,000. సో అప్పుడు రెగ్యులర్ శాలరీ ఎంత అవుతుంది? 69,000. ఎంతనా? 69,000. 69,000. ఈ 69,000 కూడా ఇప్పుడు అడిషనల్ అంతా కూడా మే నుంచి ఏమవుతుంది? Post sir. సో ఈ 69,000 శాలరీ మళ్ళీ క్వశ్చన్ మార్క్. 2 పార్ట్స్. దీనిలో ఏముంటాయి? Time ratio. టైం రేట్. Time ratio. ఈ పోస్ట్ టైం రేషియో ప్రకారం మనం ఏం చేయాలి? పంచాలి. చెప్పు టైం రేషియో ప్రకారం ప్రీ పోస్ట్ లో బడ్జెట్ ఎంత? 23,003. 23,003 and 46,000 post.
46,000 పోస్ట్. ఓకే కదా? Yes, సో sir. దీన్ని బట్టి ఓవరాల్ గా శాలరీస్ మొత్తాన్ని ఈ వర్కింగ్ లోడ్ చార్జ్ చేసేసి ఇదంతా మళ్ళీ మనం విడివిడిగా చేయాల్సిన అవసరం లే. ప్రెజెంటేషన్ లో ఇదంతా చేస్తాం కాబట్టి దీని నుంచి టోటల్ పోస్ట్ శాలరీ ఎంత, టోటల్ ఫ్రీ ఎంత ఒక వర్కింగ్ లోడ్ లో కంక్లూషన్ ఇస్తాం అనుకో, బెటర్ కదా? Yes, sir. దీన్ని బేస్ చేసుకుని చెప్పినా టోటల్ ఫ్రీ ఎంత. 1,05,000. మేనేజర్ దేమో 23 ప్లస్ అదర్స్ ఏమో 82. 82,000. Yes, sir. టోటల్ 1,05,000. 5,000. శాలరీ 1,05,000. అంతే కదా? Yes, sir. ఆ పోస్ట్ కి ఏమైనా ఉన్నాయి చెప్తానా? మేనేజర్ లో 16,000 16,000 పోస్ట్, 46,000 post. 46,000 పోస్ట్, 1,64,000. మళ్ళీ 64,000 పోస్ట్. టోటల్ ఎంత? 2,26,000. 2,26,000. చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు రాసి టోటల్ ఖర్చు దేనికి ఈక్వల్ అవుతుంది? టోటల్ శాలరీకి ఈక్వల్ అవుతుంది. అంతే కదా? Yes, sir. రైట్. ఇది శాలరీకి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్. నాతో పాటు చేయాలి అందరూ కూడా. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, ఈ సమ్ చెప్తున్నప్పుడే అందరూ కూడా నాతో పాటు సాల్వ్ చేయాలి. రైట్. సో ఇంకా ఫైనల్ గా మిగిలినటువంటి 2 పాయింట్స్ ఉన్నాయి. అభిషేక్ అవి 2 కూడా కంప్లీట్ చేసి. Okay, sir. అభిషేక్ పాయింట్ నెంబర్ 5. ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సోల్డ్ ఇన్ ఏప్రిల్. ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ సోల్డ్ ఇన్ ఏప్రిల్. Yes, sir. ఓకేనా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పు, ఇంట్రెస్ట్ వచ్చింది కదా ఇన్వెస్ట్మెంట్స్ మీద. First 4 months. పైన స్టేట్మెంట్ చూడు. పైన స్టేట్మెంట్ లో 2 విషయాలు ఇంట్రెస్ట్ సంబంధించి ఏమింటవి? ఒకటి ఇన్కమ్ Interest. 36,000 Yes, sir. వచ్చిందా రాలేదా? Interest from. Yes, sir. అప్పుడు ఈ 36,000 ప్రియా పోస్టా? Free, sir. ఫ్రీ. ఎందుకని? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ప్రీ పీరియడ్ లోనే సేల్ చేస్తారు. సేల్ చేసి అంటే దాని ముందే ఇంకా మనకి రాదు కదా. సో సేల్ చేసే Yes. డేట్ వరకే కదా వస్తుంది. అంటే వచ్చిన 36,000 కూడా ఏప్రిల్ వరకే కదా. సో ఏప్రిల్ వరకు అంటే అదంతా Free. ఏంటి అప్పుడు? ఫ్రీ. ఫ్రీ. వెరీ గుడ్. ఫ్రీ. నెక్స్ట్ అలాగే ఇప్పుడు చూడు, ఇంకా ఇంకో పాయింట్ ఉంది. లాస్ ఆన్ సేల్ అన్నాడు చూడు, 11,200. మరి దీని సంగతి అది కూడా ఫ్రీ. అంతే కదా. ఇంకా లాస్ట్ కూడా ఎప్పుడు జరిగింది? ప్రీ ఇన్కార్పొరేషన్ లో, నేను బిఫోర్ ది సార్. ఇన్కార్పొరేషన్ కదా. సో ఇది కూడా ఏమవుతుంది అప్పుడు? ఫ్రీ. ఫ్రీ. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రెండు కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఫ్రీ. ఇస్ నాట్ Free. రిలేటెడ్ టు పోస్ట్. Yes. ఓకేనా? Yes, sir. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్. The entire audit fee relates to company. It is not a tax audit. It is a company audit. It's not a tax audit. కంపెనీ కోసం చేయించిన ఆడిట్ అన్న, ట్యాక్స్ ఆడిట్ కాదు. ఇంకా టర్న్ ఓవర్ బేస్డ్ ఆడిట్ కాదు. అప్పుడు అలాంటప్పుడు ఆడిట్ నేను ఎలా తీసుకోవాలి? పోస్ట్. పోస్ట్. పోస్ట్ లో మనకి ఇచ్చినటువంటి ఆడిట్ ఫీ 45,000 కూడా ఏమవుద్ది? పోస్ట్. పోస్ట్. రైట్ నా? వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్షయ్. సో చూడండి నాన్న, ఈ సమ్ లో పాయింట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాం. సో దీనిలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో లేకపోతే కనుక ఈ సమ్ కూడా మీరు ఆ స్టేట్మెంట్ ని మీరు తయారు చేయాలి సొంతంగా. సో నేను ఆల్రెడీ ప్రతిసారి స్టేట్మెంట్స్ చెప్పాను, మళ్ళీ నేను చెప్పను. ఆ స్టేట్మెంట్ మీరు ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి అడ్జస్ట్మెంట్ నేను చెప్పాను. ఎవరికైనా ఏదైనా అడ్జస్ట్మెంట్ డౌట్ ఉంటే అడగచ్చు. అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సేల్స్ రేషియో ఉంది, టైం రేషియో ఏమో పైన ఉంది. పైన ఉంది. సార్ బ్యాడ్ డెట్స్ ది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఉంది. అలాగే సాలరీస్ ఉంది. చెప్పమ్మా, ఎవరమ్మా? సార్ వంశిక సార్. వంశిక చెప్పినా. సార్ బ్యాడ్ డెట్స్ జస్ట్ నార్మల్ గా అక్కడ ఆల్రెడీ రికవరీ చేసి అడ్జస్ట్ చేసిందే ఇచ్చారు కదా సార్ 91,000. రికవరీ అడ్జస్ట్ చేసి ఇచ్చాడు. మరి మళ్ళీ సపరేట్ గా 7,000 ఇన్కమ్ అని చూపించడం ఎందుకు సార్? నాన్న బ్యాడ్ డెట్స్ ఇస్ డిఫరెంట్, బ్యాడ్ డెట్స్ రికవరీ ఇస్ డిఫరెంట్ కదా. అంటే జనరల్ గా మనం అడ్జస్ట్ చేసి మనం వేస్తాం కదా అసలు ఎవరు వేయరు నాన్న అలాగా. బ్యాడ్ డెట్స్ ని ఎవరు కూడా అడ్జస్ట్ చేసి చేయకూడదు. బ్యాడ్ డెట్ ఈస్ డిఫరెంట్, రికవరీ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే బ్యాడ్ డెట్ అయ్యే పర్సన్ వేరు, రికవరీ నుంచి వచ్చే పర్సన్ వేరు కదా. రెండు ఒకటి ఎలా అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ లో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, 100 మంది ఉన్నారు. దానిలో ఒక 10 మంది నేను చేసిన సేల్ ని మనీ ఇవ్వకుండా ఎగ్గొట్టేశాను. అంటే వాళ్ళంతా ఏమవుతారు ఇప్పుడు? బ్యాడ్ డెట్స్. అదే లాస్ట్ టైం జరిగింది. ఎవరో వేరే పర్సన్ ఎవడో బ్యాడ్ డెట్స్ అని రాసేసుకున్నాను, ఆడికి ఇంక ఎప్పుడు అమ్మను. ఇంకా మళ్ళీ వాడు ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి సార్ ఇవ్వండి లాస్ట్ టైం మీకు డబ్బులు ఇవ్వాలి కదా, నేను డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ అనొచ్చు దాన్ని?
అనకూడదు. ఓకేనా? సో రికవరీ ఈజ్ అన్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఇస్ బ్యాడ్ డెట్స్. సో బోత్ అంటే రెండు ఐటమ్స్ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అన్న, వాటిని ఎప్పుడు అడ్జస్ట్ చేయకూడదు. ఎస్ బట్ బోత్ ఆర్ రిలేటెడ్ టు సేల్స్. ఎస్ సార్. రికవరీ జరగాలంటే బ్యాడ్ డెట్ జరిగితేనే కదా రికవరీ అవుతుంది. అవును సార్. సో ఎందుకనే నీకు బేసిక్ అకౌంటింగ్ లో కూడా చెప్తాం కదా, మనం బ్యాడ్ డెట్ జరగగానే మనం బ్యాడ్ డెట్ అనేది ఒక ఎస్టిమేట్ చేసి కస్టమర్ డబ్బులు ఇవ్వడానికి ఉంటే బ్యాడ్ డెట్స్ లాస్ రాసేసుకుంటాం. ఎస్ సార్. అలా అప్పుడు మన ఇయర్ లో లాస్ రాసేసుకున్నాం, అలా 98,000 రాసుకున్నాం మన లాస్. కానీ 7,000 చూసావా, ఇది ఎప్పుడు రాసుకున్న లాస్ ఇది జూలై లాస్ట్ ఇయర్ లో, లాస్ట్ ఇయర్ సార్. 2010 లో రాసుకున్న లాస్ అది. అనుకోకుండా అప్పుడు ఆ కస్టమర్ వచ్చేసి, సార్ మీరు లాస్ట్ టైం నేను ఇవ్వలేకపోయాను మీకు డబ్బులు, ఇప్పుడు తీసుకోండి అని ఇచ్చాడు. ఇప్పుడు దానికి కరెంట్ ఇయర్ బిజినెస్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు సార్. అంటే ఇది కరెంట్ ఇయర్ లో వచ్చింది రిసీటే, కానీ ఇది కరెంట్ ఇయర్ సంబంధించి సేల్స్ కాదు. ఎస్ సార్. కానీ లాస్ట్ ఇయర్ సేల్స్ కి లాస్ట్ ఇయర్ సంబంధించి సేల్స్ 7,000 రికవర్డ్, మరి 98,000 ఈ ఇయర్ ఈ కరెంట్. ఇయర్. అంటే ఇప్పుడు నేను సేల్స్ రేషియోలో 98,000 పంచితే కరెక్ట్ అవుతుంది, కానీ 91,000 పంచితే కరెక్ట్ అవుతుందా? సో అందుకని ఎస్ సార్. ఆ రికవరీ అనేది లాస్ట్ ఇయర్, అంటే అసలు దానికి కంపెనీతో సంబంధమే లేదు, లేదు. ఇయర్ తో సంబంధమే లేదు. మరి అంటే అది ఏ ఇయర్ లాస్ట్ ఇయర్, అప్పటికి అసలు కంపెనీయే లేదు, అంటే అప్పుడు ఏప్రిల్ వేయాలి నేను అప్పుడు దాన్ని అప్పుడు ప్రీలో వేయాలి. ప్రీలో వేసుకుంటాం సార్. అందుకే బ్యాడ్ డేస్ రికవరీ ఎక్కడ చూపించాను నేను, ప్రీలో చూపించాను. ప్రీలో చూపించారు సార్. బ్యాడ్ డేస్ ఎక్కడ చూపించాను, సేల్స్ రేషియో, ప్రీ Sales పోస్ట్ ratio. రెండింటికి సార్, ఎందుకంటే అది మొత్తం కంపెనీలో జరిగినటువంటి బ్యాడ్ డేస్ ఎస్ సార్. అదనమాట. ఓకే సార్. రైట్, ఇంకేమైనా డౌట్స్? లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. క్వశ్చన్ నెంబర్ 7. రైట్, సో దీన్ని కూడా మీరు స్టేట్మెంట్ మీరు తయారు చేయండి. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ అపోర్చ్మెంట్ స్టేట్మెంట్ ఫార్మాట్ అంతా నేను ఆల్రెడీ ఇచ్చాను, అది మీరు తయారు చేయండి. రైట్, సో దీంతో మనకి ఇలిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయినా. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా సిమిలర్ మోడల్, అంటే లైక్ మనం ఏవైతే చేసామో అవే. రైట్, సో అన్ని కూడా మీరు వర్క్ చేయాలి. రేపు క్లాస్కి వచ్చేటప్పటికి మీరు వర్క్ చేయాలి. సో ఒకటి ఇవాళ నేను చెప్పినటువంటి 6, 7, 8 6, 7, 8 6, 7 6, 7 కదమ్మా, 6, 7 ఈ రెండు ఇల్లుస్ట్రేషన్ సంబంధించి స్టేట్మెంట్స్ తయారు చేయాలి. అలాగే ఇవన్నీ ఇల్లుస్ట్రేషన్స్. రైట్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో 1 to 4 4 క్వశ్చన్స్ మీరు సొంతంగా వర్కౌట్ చేయాలి. ఈ 4 క్వశ్చన్స్ లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా నేను నెక్స్ట్ సెషన్ లో ఆ డౌట్స్ ని క్లారిఫై చేసి నెక్స్ట్ టాపిక్ కి వెళ్తాను. ఓకేనా? ఎనీ డౌట్స్? రైట్,